మా నిరుద్యోగ సోదరులు మాకు ఉద్యోగాలు రావాలనుకుంటున్నారు. 100% రావాలి, 100% రావాలి. ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి మనం కుటుంబంలో ఒక్కరికని కాదు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఎవరైనా సరే అవసరమైతే మీ గురించి 1000-2000 ఉద్యోగాలు ప్రత్యేకంగా సృష్టించైనా సరే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చిన తర్వాతనే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి భావన వచ్చే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను భంగపరుస్తూ ఇవాళ సోషల్ మీడియాలో అధ్యక్ష 100% మనవి చేస్తా ఉన్న ఈ శాసనసభ ద్వారా తెలంగాణ యువకులకు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి. అధ్యక్ష, మనం చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్ గా 1 lakh ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాలలో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అధ్యక్ష, మందికి ఇచ్చినట్టు ఉద్యోగాలు ఇస్తారా? సాధ్యమవుతుందా? ప్రభుత్వ గ్యామిట్ ఎంత? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి లిమిట్ ఎంత మనకు తెలియదా? ఎందుకు అమాయకత్వం నటించాలి? చదువుకునే ప్రతి ఒక్కరికి, కాలేజీలో చదువుకునే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా? అధ్యక్ష, సాధ్యమవుతుందా? ఏ ప్రభుత్వంతో అవుతుందా? అయ్యే పనేనా? గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ డెఫినెట్ గా మనం 1,07,744 ఖాళీలు ఉన్నాయి. అధ్యక్ష, డెఫినెట్ గా నేను నిరుద్యోగ యువతకు తమ ద్వారా ఈ సభ ద్వారా హామీ ఇస్తా ఉన్నా. ఈ 1,07,000 ఖాళీలే కాదు అధ్యక్ష, మేము చేసే ప్రయత్నంలో భాగంగా విద్యుత్ శక్తి రంగంలో కూడా అనేక రకాల ఉద్యోగాలు, అనేక అవకాశాలు రాబోతాయి భవిష్యత్తు. దాంతో పాటు 24 కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి యువతకు కూడా, కొత్త వాళ్ళకు కూడా, నిరుద్యోగ యువకులకు చాలా మందికి అవకాశాలు వస్తాయి. వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అధ్యక్ష, మంచి కావు.